రీసెంట్ టైమ్స్‌లో మన కావ్యాస్ మీడియాలో వన్ డేలో 1,00,000 వ్యూస్ వచ్చింది. నేను ఇచ్చిన వీడియో ఏదైనా ఉందంటే, నాగబాబు విషయంలో ఆయన శివాజీ అన్న మాటల గురించి స్పందించినప్పుడు నేను ఇచ్చిన రియాక్షన్‌కి సంబంధించి ఆ వీడియో. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఆ తర్వాత ఏం జరిగింది ఏంటో మనం చూసాం. ఎవరెవరో వచ్చారు, ఏదేదో మాట్లాడారు. ఆమె ఎవరో వచ్చేసి నోటికొచ్చిన అడ్డదిడ్డంగా మాట్లాడింది ఒక యాంకరు. ఆమెకు సమాధానం ఇచ్చినటువంటి వాళ్ళు, అసలు ఆమె అంటుంది కరెక్టా కాదని డిబేట్లు పెట్టినటువంటి వాళ్ళు, ఆమె అలా అంటుంది, సొసైటీలో ఎలా అంటున్నారు, ఏంటిది అని చెప్పేసి వీడియో వచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్స్, వీటన్నిటిని గ్యాదర్ చేసి కొంతమంది మహిళా సంఘాలు మరి ఎవరో కానీ గొప్పవాళ్ళు ఒక కేసు రెడీ చేశారు, కేస్ షీట్ కొన్ని పేజీలతో. దాని మీద ఆ యాంకర్ సంతకం పెట్టింది. ఆ తర్వాత ఒక్కొక్కరు షాక్ అయ్యారు. అసలు నువ్వన్న దానికి మేము సమాధానం ఇస్తే, అడ్డదిడ్డగా నువ్వు వాగిన దానికి మేము సమాధానం చెప్తే, నువ్వు ఆ రకంగా మాట్లాడుతున్నావు అది కరెక్టా కాదని చెప్పేసి ఒపీనియన్ పోలి పెడితే, జనాల దగ్గర వచ్చేసి ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఇదేలా తప్పైంది, దీని మీద కేసు పెడతామేంటి, మాకు నోటీసులు రాని మేమేంటో చూపిస్తాం, రిటర్న్ కేసు వేస్తాం, రెడీగా ఉండు, నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటావా లేక రిటర్న్ కేసు ఏమంటావా అన్నట్టు ఇండైరెక్ట్గా మాట్లాడారు. ఆ యాంకర్ ఇక సైలెంట్ అయిపోయింది, మిగతా కూడా ఇక సైలెంట్ ఉన్నారు. బట్ ఇప్పటికీ ఎవరు కూడా వదలటం లేదు. ఎందుకు? ఇది మన భారతదేశ సమాజం. ఇక్కడ స్త్రీలైనా పురుషులైనా వస్త్రధారణైనా వేషభాషలైనా ఏవైనా ఎదుటివారి చేత శభాషను అనిపించుకోకపోయినా పర్లేదు, ఛీ ఏంటిడు, ఛీ ఏంటిది అని ఉండకూడదు అని ఈరోజు అంతా మాట్లాడారు. దీనికి గాను దానికి ముందు నాగబాబు ఏం మాట్లాడాడు? కల్చర్ పెరుగుతుంది, ఫ్యాషన్ పెరిగింది, అన్నీ కూడా మారిపోతున్నాయి, ఆడవారు వారికి నచ్చినట్టు ఉంటారు, అటువంటి అప్పుడు మనం వారికి సెక్యూరిటీ ఇవ్వాలి, వారికి సేఫ్టీ అంటే మనం ఉండాలి తోడుగా. వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినా, వాళ్ళని రెండు దిన చేయబోయినా మనం తాట తీయాలి, కేసులు పెట్టాలి అని అన్నాడు. ఇక అప్పుడు వచ్చారు, సార్ నాగబాబు గారు అని అనలేదు కానీ ఏమన్నారు వాళ్ళు? అయ్యా సినిమా వాళ్ళు అన్నారు ఇదే మాట. ఆ యాంకర్లకు, హీరోయిన్లకు, హీరోలకు, ఎవరెవరికి అందరికి సెట్ అయ్యే విధంగా ఒక మాట అన్నారు. నా ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయి, నా ఇంటి డోర్లు ఓపెన్ చేశాను, నేను బయటికి వెళ్తాం, ఒకడు చూశాడు, వాడు దొంగ, వాడు నా ఇంట్లోకి వచ్చి అవి తీసుకెళ్తాడా? లేదన్నప్పుడు నేను బయటికి వెళ్ళేటప్పుడు, అరే నా ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయి, నువ్వేం లోపలికి రాకూడదు, చక్కగా ఉండు, పద్ధతిగా ఉండు, ఓకేనా, అది నీది కాదు అని వాడికి నచ్చజేయటం తేలిక, లేదంటే విలువైన వస్తువులు నా ఇంటికి తాళం వేస్తున్నట్టు తేలిక అని చెప్పేసి అతను అన్నాడు. లాజికే కదా అని. ఇప్పటికీ ఆడవాళ్ళు శివాజీ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఆ సామాన్య వర్డ్ ఏదైతే ఉందో ఆ విషయాన్ని తప్పుపట్టారు కానీ రిమైనింగ్ అంతా ఆడ మగాన్న తేడా లేకుండా సెలబ్రిటీలు నార్మల్ తేడా అంతా శివాజీకి సపోర్ట్ చేశారు. శివాజీ కూడా కాదు, ఆయన చెప్పినటువంటి మాటలకు సంబంధించి సమాజంలో కామ పిశాచాలిక మళ్ళీ కొంతమంది మగవాళ్ళు ఉన్నారు, కర్ర పుల్లక చెరగట్టిన వదలరు, పసిపిల్ల నుంచి రేపు ముదుసుల వరకు ఎవరైనా వదలరు. అటువంటి వారికి మీరు వేసుకున్న బట్టల విషయంలో ఏ కొంచెం అశ్లీలంగా అసభ్యం వాళ్ళు కనపడిందంటే వాళ్ళు ఊరుకోరు, జాగ్రత్త అమ్మా వద్దమ్మా అని చెప్పినటువంటి మాటని ఈవెన్ మన సమాజంలో సోకాల్డ్ సెలబ్రిటీల్లో కొంతమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండే బట్టలు కానీ వాళ్ళు వేసుకుని ఇది చూసేసి అమ్మ అంటది మనల్ని నేరా బాబు అని చెప్పేసి గుమ్మడికాయ దొంగ భుజాలు తట్టుకున్నారు కొంతమంది. ఇటువంటి కూడా నాగబాబు వచ్చి ఎందుకు రెస్పాండ్ అయ్యాడో తెలియదు, రెస్పాండ్ అయ్యాడు. బట్ నాగబాబు రెస్పాండ్ అవ్వాల్సింది ఎప్పుడు? ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆ రోజు మరలా నేను ఎమ్మెల్సీగా మాట్లాడతలేదు, జనసేన వ్యక్తిగా మాట్లాడతలేదు, నేను ఒక నాగబాబు అనే వ్యక్తిగా, సోషల్ రెస్పాన్సిబిలిటీ వ్యక్తిగా నా బాధ్యతగా మాట్లాడుతున్నా అన్నాడు. అసలు ఎందుకు మాట్లాడాడు? ఇప్పుడు ఆ యాంకర్ అని వచ్చేసి ఎవరో మైకులు పెట్టి నువ్వు మాట్లాడంటే ఆమె నోరు జరిగింది. అక్కడ కూడా నేను యాంకర్, అయ్యో పాప యాంకర్ అన్నా, ఎందుకు ప్రొవోక్ చేస్తే మాట్లాడేసింది. ఆమె టార్గెట్ అయిపోయింది అందరికీ. ఈయన ముందు మైకూరు పెట్టలేదు, అడిగింది లేదు, ఈ నోరు అసలు ట్యాగ్ చేయలేదు, ఏం చేయలేదు, ఎందుకు సంధించాడు అసలు. కానీ ఈరోజు వైసీపీ వాళ్ళు అనరాని మాటలు అంటున్నారు మన పవన్ కళ్యాణ్ని. వైసీపీలు దారుణంగా టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ని. తిరుమల లడ్డూ విషయంలో ఘోరాతుఘోరమైన కల్తీ జరిగితే జంతువులు కొవ్వు కలిసి తిన్నాడు పవన్ కళ్యాణ్. ఎంత దుర్మార్గుడు, ఎంత పాపాత్ముడు. అటువంటి అతను మాకు క్షమాపణ చెప్పాలి అందరిగా హడావుడి చేస్తున్నప్పుడు ఒక్క జనసేన వాళ్ళు ముందుకు వచ్చి, ఒరే దుర్మార్గుల్లారా, జంతు కొవ్వు కలవలేదు సరేరా, అసలు నెయ్యి ఉందరా అందులో? ఏ నెయ్యి అయితే తిరుమల దేవాలయానికి సప్లై చేశారో వైసీపీ హయాంలో అందులో జంతు కొవ్వు లేదని మీరు అంటున్నారు, రిపోర్ట్లో ఉందని. అసలు నెయ్యి ఉందా? ఒక్కళ్ళని నోరెత్తారండిట జనసేన నుంచి. అది ఈరోజు పవన్ కళ్యాణ్ స్ట్రెస్ చేశాడు. స్ట్రెస్ చేయడం కాదు, గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఏ రకంగా?
నేను పార్టీకి అధినేతని, ఎన్నెన్నే మాట్లాడాలి? నన్ను అంటున్నారు, పార్టీని అంటున్నారు, జరిగిన విషయాన్ని అంటున్నారు. నోరెత్తరా మీరెవరు? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇంతమంది ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్టుల గురించి, బయట మీ వ్యాపారాల గురించి ఇదేనా మీ పని? ఇటువంటివి కదా మాట్లాడాలి. లడ్డూ కోసం మాట్లాడండి, కల్తీ నెయ్యి గురించి మాట్లాడండి, వైసీపీల యొక్క ఘోరమైన పోస్టుల గురించి మాట్లాడండి, వాళ్ళు వాగుడు గురించి మాట్లాడండి. అంతేగాని సమయం సందర్భం లేకుండా మీకు సంబంధించినటువంటి సోషల్ మీడియా పోస్టుల గురించి, ఏదో వీడియోల గురించి ఏంటిదంతా అని పవన్ కళ్యాణ్ స్పందించాడు. చూడండి, పర్ఫెక్ట్ అనిపించింది నాకు. ఇది లీడర్షిప్ అంటే అనిపించింది. సో వీడియోకి ఇంటెన్షన్ అండి. టీడీపీలో ఉన్నటువంటి కార్యకర్తల నుంచి మంత్రుల వరకు నాయకులు అంతా రెస్పాండ్ అవుతున్నారు. వైసీపీ వాళ్ళకి సంబంధించి అడ్డదిడ్డంగా వాళ్ళ వాగుడికి, వాళ్ళ పోస్టులకి, రాతలకి. బట్ జనసేన సైనికులు రెస్పాండ్ అవుతున్నారు అండ్ పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవుతాడు. అదే మధ్యలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా సైలెంటే. నేను అందుకే అన్నాడు, ఇలా అయితే అసలు ఎలా? కరెక్ట్ కాదు. రెస్పాండ్ అవ్వండి, మాట్లాడండి, ఇక నుంచి బాధ్యతగా ఉండండి నాతో పాటు అని చెప్పేసి అన్నాడు. సో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి బాధ్యతగా ఇక నుంచి అన్న జనసేన నాయకులు ఉండరా? ఆయన మాట్లాడిన తప్పు ఉందా? కింద కామెంట్లో తెలియచాడు. మరలా చెప్తున్నా, మనం స్త్రీని దేవతలా గౌరవించాలి, స్త్రీకి ఆల్వేస్ అండగా ఉండాలి. కానీ మన సంస్కృతి సాంప్రదాయాలను మరిచి ఫ్యాషన్ అంటూ, వెస్ట్రన్ కల్చర్ అంటూ, నా శరీరం నా ఇష్టం అంటూ అడ్డదిడ్డంగా తిరుగుతూ, అయినా సరే నన్ను ఎవరు చూడొద్దు, చూసిన నేనేం చేయొద్దు, ఎవరైనా చేయడానికి వస్తే వాళ్ళు చంపేయాలి, మీరు నాకు రక్షణ ఉండాలి. మాకు మనిషికి వాడికే రక్షణ ఉండట్లేదు, ఇక అన్ని రక్షణగా వాడు అంటాడా? మరలా అన్నా, తప్పు చేసేవాడు తాట తీయాల్సిందే. కానీ మనం ఉన్న సమాజానికి తగ్గట్టుగా ఉండాలి కదా. బిఏ రోమన్ ఇన్ రోమ్ అంటారండి. నువ్వు రోమ్లో ఉన్నప్పుడు రోమన్ ఉండి ఎవడొద్దన్నాడు? ఆమె రోజా మొన్న ఎక్కడికో వెళ్ళింది, ఆమె చిన్న స్కర్ట్ వేసుకొని హ్యాపీగా తిరిగింది, ఫ్రాక్ ఏది వేసుకొని. ఎవరైనా అన్నారా? అలా తిరగగలదా? లేదు కదా. సో ఇప్పటికన్నా ఆలోచించండి, ఏది ఎంతవరకు రెస్పాండ్ అవ్వాలి ఏంటని.